మీ పోర్ట్ఫోలియోకి మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ గురించి మీరు వెతుకుతున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మినిమం 80% రిటర్న్స్ ఇచ్చే షేర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ 8 షేర్స్ ఏవేంటియో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. అన్నింటికంటే ముందు అజాక్స్ ఇంజనీరింగ్. ఇక్కడ చూసుకుంటే దీని హై మరియు లో ప్రైస్ ఇక్కడ ఉంది. హై ఏమో 757 ఉంది, బట్ ఇది 770 దాకా వెళ్ళొచ్చు అని అంచనా ఉంది. దీన్ని మనం కొనొచ్చు. ఇది 23% గ్రోయింగ్ రేట్. ఈ అజాక్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనేది 1992లో ఏర్పడింది. ఇది కాంక్రీట్ ఎక్విప్మెంట్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఇంకా సర్వీసెస్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇండియాలో దీనికి 75% మార్కెట్ షేర్ ఉంది. కంపెనీ మేనేజ్మెంట్ టీం బాగుంది. దీంతో వచ్చే రోజుల్లో దీని స్టాక్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా నెంబర్ 2 ప్లేస్లో ఉన్నది టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్. దీని మార్కెట్ టార్గెట్ ప్రైస్ 2000గా ఉంటుందని బ్రోకర్స్ అంచనా వేశారు. ఇక్కడ మనం లాస్ట్ 1 year గ్రాఫ్లో దీని గ్రోత్ రేట్ చూసుకోవచ్చు. ఈ కంపెనీ 28% గ్రోయింగ్ రేట్తో పెరుగుతుంది. ఈ టెక్నో ఎలక్ట్రిక్ ఇండియాలో పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే కంపెనీలో ఒకటి. ఈ కంపెనీ దగ్గర 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది ఇండియాలో కానీ ఇండియా బయట కానీ ఎక్కడైనా కానీ 400+ ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. అంతేకాకుండా ఇది వేగంగా వృద్ధి చెందుతున్న స్మార్ట్ మీటర్స్ మరియు డేటా సెంటర్స్ అనే వాటిలో కూడా అడుగుపెట్టింది. మన లిస్ట్లో 3rd ప్లేస్లో ఉన్నది అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. దీని స్టాక్ ప్రైస్ ప్రజెంట్ 7,554 రూపాయలుగా ఉంది, కానీ దీని టార్గెట్ 8,800 వరకు పోతుందని ఒక మార్కెట్ అంచనా ఉంది. ఇది దీని 1 year గ్రాఫ్ చూడండి ఎంత వేగంగా పెరుగుతుందో. 16.5% గ్రోతింగ్ రేటుతో ఇది పెరుగుతుంది. ఈ అపోలో హాస్పిటల్స్ ఇండియాలో ఉన్న ఒక పెద్ద ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ హాస్పిటల్స్లో ఒకటి. వీళ్ళ హాస్పిటల్స్ ఇండియాలో 51 ఉన్నాయి, 267 క్లినిక్లు ఉన్నాయి, ఇంకా 6,600 ఫార్మసీలు ఉన్నాయి. దీని గ్రోత్ రేటు 2028 వరకు 19% వరకు ఉంటుందని ఒక అంచనా. మన లిస్ట్లో 4వ ప్లేస్లో ఉన్నది జెన్సార్ టెక్నాలజీస్ లిమిటెడ్. దీని ప్రెజెంట్ ప్రైస్ 853 రూపాయలుగా ఉంది. అయితే దీని టార్గెట్ ప్రైస్ 1330 రూపాయల వరకు పోతుందని ఒక మార్కెట్ అంచనా ఉంది. ఇది 33% వృద్ధి రేటుతో చాలా వేగంగా పెరుగుతుందని చెబుతున్నారు. అయితే ఈ కంపెనీలో ఒక కొత్త టీమ్ లీడింగ్ మెంబర్స్ వచ్చారు. ఈ కంపెనీకి సేల్స్ టీం వల్ల పెద్ద డీల్స్ దొరికాయి. 2025 నుంచి 27 వరకు కంపెనీ రెవెన్యూలో 9.8%, ఇంకా ప్రాఫిట్స్లో 15% గ్రోత్ రేటు ఉంటుందని మార్కెట్ అంచనా వేసింది. ఇంకా నెక్స్ట్ ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ బ్రాండ్స్. దీని ప్రైస్ ప్రస్తుతం 159 రూపీస్ ఉంది, కానీ దీని టార్గెట్ ప్రైస్ 166 వరకు వెళ్తుందని టార్గెట్ అంచనా వేశారు. ఇది 20% గ్రోతింగ్ రేటుతో పెరుగుతుందని ఒక అంచనా వేశారు. ఈ కంపెనీ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ నుంచి విడిపోయి రీసెంట్గా షేర్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది. దీని క్యాష్ ఫ్లో బాగుంది. వచ్చే రోజుల్లో దీనికి హైయెస్ట్ గ్రోయింగ్ రేట్ ఉంటుంది. మన లిస్ట్లో 6th నెంబర్ మీద ఉన్నది వన్ సోర్స్ స్పెషాలిటీ ఫార్మా లిమిటెడ్. ప్రెజెంట్ దీని స్టాక్ ప్రైస్ 2,022 రూపాయలుగా ఉంది. దీని టార్గెట్ ప్రైస్ 2,539 రూపాయలుగా ఉంటుందని మార్కెట్ అంచనా వేసింది. ప్రజెంట్ ఈ షేర్ ఇప్పుడున్న దానికంటే 29% గ్రోతింగ్ రేట్ ఉంటుందని మార్కెట్ అంచనా వేసింది. ఈ కంపెనీ వేరియస్ ఇంజెక్టబుల్ ఫార్మాట్స్లో బయోలాజికల్ డ్రగ్ ప్రొడక్ట్స్ని రీసెర్చ్ చేసి డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అంతేకాకుండా కమర్షియలైజేషన్ కూడా చేస్తుంది. 2025 నుంచి 2028 వరకు కంపెనీ రెవెన్యూలో 33% వరకు గ్రోత్ రేట్ ఉంటుందని ఒక అంచనా వేశారు. 7th నెంబర్ మీద ఉన్న కంపెనీ బ్లాక్ బాక్స్ లిమిటెడ్. దీని కరెంట్ ప్రైస్ చూసుకుంటే 543గా ఉంది. ఇంకా దీని టార్గెట్ ప్రైస్ 670 రూపీస్గా ఉంటుందని ఒక అంచనా ఉంది. వచ్చే 1 yearలో 26% గ్రోతింగ్ రేట్తో ఉంటుందని ఒక అంచనా వేశారు. ఈ కంపెనీ ఫండమెంటల్స్లో చాలా వేగవంతంగా మంచి మార్పులు జరిగాయి. దీని గ్రోత్ రేటు వచ్చే సంవత్సరం 26లో పెరుగుతుందని ప్రామిస్ చేశారు. ఇంకా 8th ప్లేస్లో ఉన్నది సంహీ హోటల్స్ లిమిటెడ్. ప్రజెంట్ దీని వాల్యూ 219 రూపాయలుగా ఉంది. అయితే దీని టార్గెట్ ప్రైస్ 391గా ఉంటుందని బై చేసుకోమని చెప్పారు. ఇది 80% గ్రోతింగ్ రేట్తో పెరుగుతుందని మార్కెట్ అంచనా వేసింది. ఈ కంపెనీకి 14 సిటీస్లో 32 ప్రాపర్టీస్ ఉన్నాయి. 2029 వరకు ఇవి ఇంకా పెరుగుతాయని మార్కెట్ అంచనా వేసింది. రీసెంట్గా ఈ కంపెనీ 752 కోట్లతో GICతో టైఅప్ అయింది. సో అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీరు ఏ స్టాక్ కొనబోతున్నారో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.